ఎన్ని ఇయర్స్ నుంచి మా రుమాటైడ్ ఆర్థరైటిస్ నుంచి సఫర్ అవుతుంది? 15 ఇయర్స్ సార్. 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో 15 ఇయర్స్ ఈ జర్నీ ఎలా ఉంది? అంటే చాలా ఎట్లా అంటే అసలు నరకం ఏదంటే ఉమ్, చాలా చాలా హెవీగా డ్యామేజ్ చాలా అయినాయి కదా మీకు రుమాటైడ్ ఆర్థరైటిస్ చాలా హై చాలా స్టేజ్ లో. heavy సార్. ఒకసారి కాళ్ళు కూడా చూపించండి. హెవీగా డ్యామేజెస్ అయినాయి. ఓకే, సో ఈ 15 ఇయర్స్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ట్రై చేశారమ్మా? మొత్తం హైదరాబాద్ మొత్తం సార్. హైదరాబాద్ అన్ని స్పెషాలిటీస్ అన్ని తిరిగారు. మొత్తం సూపర్ ఉమ్, స్పెషాలిటీ అన్ని సూపర్ స్పెషాలిటీస్, స్టెరాయిడ్స్ వాడారు, అన్ని వాడారు సార్. ఆయుర్వేదము మిగతావి కూడా ట్రై హోమియో, చేశారా? ఆయుర్వేదము, ఉమ్, చెట్ల ఇవి మందులు కూడా వాడారు చెట్ల సార్. మందులు అన్ని ట్రై చేశారు. అన్ని ట్రై చేశాను సార్. ఉమ్, సో కానీ ఏమీ డిసీజ్ result ప్రోగ్రెస్ ఎక్కడన్నా ఆగిందా? మీరు అన్ని ఇయర్స్ నుంచి చేశారు కదా, డ్యామేజ్ ఏమైనా ఆగిందా? ఏం అది ఆగలేదు. ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఉమ్, నాకు డ్యామేజ్ అయితే రోజు అసలు రోజుకి వర్స్ట్ అయిపోయింది సిచ్యువేషన్. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది మీకు. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది మా సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వచ్చి? మీకు ఎన్ని మంత్స్ అవుతుంది? 5th మంత్. ఇప్పుడు 4 months కంప్లీట్ అయింది మీకు. ఈ 4 months ఎవ్రీ మంత్ మీ ప్రోగ్రెస్ కానీ మీకు ఏమేమి చేంజెస్ కనబడి? నాకైతే ఆర్థరైటిస్ చాలా చేంజ్. అంత నేను నిలబడకపోయేదాన్ని నిలబడితే కూడా అసలు నిలబడి చాలా సేపు. ఇప్పుడు 1 hour నిలబడితే కొంచెం పెయిన్. మళ్ళీ రెస్ట్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ మళ్ళీ మళ్ళీ రికవర్ అయిపోతుంది. వెరీ గుడ్. అంటే ముందైతే అసలు ఆ పని కూడా చేసే పరిస్థితిలో చేసి లేదు. గ్లాస్ కూడా లేకపోయేదాన్ని. ఇప్పుడు కొంచెం బెటర్. బెటర్ అవుతున్నారు. అండ్ సోరియాసిస్ పరంగా మీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి? ఇంప్రూవ్మెంట్ చాలా అయింది సార్. సోరియాసిస్ కూడా వింటర్ చాలా లో చాలా ఉండేది నాకు, ఉమ్, తగ్గింది ఈసారి చాలా తట్టుకున్నారు ఈసారి. తట్టుకున్నాను సార్. ఉమ్, ఈ వెదర్ కి చాలా తట్టుకున్నాను, అసలు తట్టుకోలేకపోయేదాన్ని. లేకపోతే అసలు వర్స్ట్ అయిపోయేది, బెడ్ పై బెడ్ పైన ఉండేది. అలాంటిది ఈసారి రెసిస్ట్ అయ్యారు వింటర్ సీజన్ మొత్తము. అండ్ స్కిన్ కూడా చాలా అప్పటితో కంపేర్ చేస్తే అసలు స్మూత్నెస్ వచ్చింది సార్. స్మూత్నెస్ కూడా స్టార్ట్ చాలా అయింది. స్మూత్ అనిపిస్తుంది. లేకపోతే అసలు ఎట్లా ఉండే స్కిన్ మీద? రఫ్ గా అనిపించేది సార్. ఇప్పుడు కాళ్ళలో కొత్తగా వచ్చిన ప్రోగ్రెస్ ఏంటి మా? కాళ్ళలో ఫింగర్స్ కదలడం, ఫింగర్స్ కదులుతున్నాయి సార్. ఇప్పుడు బాగా బెండ్ అయిపోయిన జాయింట్స్ అవి కొంచెం ఇట్లా మూవ్ అవుతున్నాయి నాకు. మూవ్ అవుతున్నాయి. తెలుస్తుంది నాకు ఇట్లా లోపల ఇలా కదులుతుంది. మూమెంట్స్ అన్ని చేంజెస్ వచ్చాయి. చేంజెస్ వస్తుంది. ఓకే, జాయింట్స్ లో, చేతి జాయింట్స్ లో, చేతిలో కూడా వస్తున్నాయి సార్. చేతిలో కూడా జాయింట్స్ లో మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. మూమెంట్ స్టార్ట్ లేకపోతే ముందు ఈ మూమెంట్స్ ఇట్లా అసలు లేవు. రాకపోయేది సార్ ఎక్కువ. టోటల్ కంప్లీట్. ఇదైతే అసలు చాలా పెయిన్ వస్తుంది నాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు పెయిన్స్ అప్పటితో కంపేర్ చేస్తే పెయిన్స్ ఎంత తగ్గాయి? 50% పెయిన్స్ తగ్గిపోయినాయి. ముందైతే మీరు కూర్చోలేరు, నిల్చోలేరు అనే పరిస్థితులు ఉండేది. ఫస్ట్ లో వచ్చినప్పుడైతే మీ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా ఇంతసేపు కూర్చోవాలనిపించేది. అదే ఇప్పుడు పర్వాలేదు. జస్ట్ మనం ఇంకా 50% కూడా అవ్వలేదు ట్రీట్మెంట్. 50% అవ్వకుండా జస్ట్ 5th month ఎంటర్ అయ్యాము. సో ఓవరాల్ 1.5 2 years కోర్స్ ఇది. కానీ మీకు 4 months ప్రోగ్రెస్ ఇది ట్రాక్. ఓకే, ఆల్ ది బెస్ట్ మా.